హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్టీవీ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే గోరుచిక్కుడు కర్రీ ఎలా చేయాలో చూద్దాము. ఇది ఫైబర్ కంటెంట్ ఫుడ్ కాబట్టి మంచిది కూడా, పిల్లలకు కూడా పెడితే చాలా మంచిది. ఇది ఎలా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. గోరుచిక్కుడికాయ ముక్కల్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా చేసుకున్నాను. దీన్ని 2-3 టైమ్స్ వాటర్లో వేసుకొని మంచిగా కడుక్కోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కొంచెం వేడి నీళ్ళని మనం మంచిగా మసిలే వరకు పెట్టుకోవాలి. వాటర్ అనేది మసిలేటప్పుడు మనం శుభ్రం చేసి పెట్టుకున్న గోరుచిక్కుడు ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇలా మనం ముందుగానే కొంచెం ఉడకబెట్టుకోవడం వల్ల ఇందులో ఉన్న పచ్చిదనం అనేది పోతుంది, పసర వాసన ఇలాంటిది ఉండదు. ఒక 40% వరకు మనం కుక్ చేసుకోవచ్చు. ఈ చిక్కుడుకాయ అనేది ఒక 40% ఉడికేంత వరకు మనం ఉడికించుకుందాము. ఇంతలో మనం మసాలాను తయారు చేసుకుందాము. ఈ కర్రీలోకి ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకున్నాను. అలానే పచ్చిమిర్చి ఒక 8 వరకు పచ్చిమిర్చి తీసుకున్నాను. చిన్న సైజు ఉన్నాయి కాబట్టి టమాటాలు ఒక 6 వరకు తీసుకున్నాను. వీటినన్నిటిని కూడా మంచిగా మిక్సీ చేసుకుందాము. తీసుకొని ఇందులోకి మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి అలానే ఆనియన్ వేసుకొని మంచిగా పేస్ట్ చేసుకుందాము. ఇలా మెత్తని పేస్ట్గా చేసుకొని వేరొక బౌల్లోకి తీసుకోవాలి. ఇదే మిక్సీ బౌల్లోకి మనం తీసుకున్న టమాటాలను కూడా వేసుకొని మిక్సీ చేసుకుందాము. చిక్కుడుకాయలు ఉడికిపోయినాయి కదా, ఇప్పుడు వీటిని మనం స్ట్రైనర్లో వేసుకుందాము. వాటర్ మొత్తం పోయే వరకు ఇలా ఏదైనా ఒక స్ట్రైనర్లోకి ఈ చిక్కుడుకాయలు మొత్తాన్ని మనం వేసేసుకోవాలి. ఇప్పుడు ఏ గిన్నెలో అయితే మనం కర్రీ చేయాలనుకుంటున్నాం ఆ గిన్నె పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలి. కర్రీకి సరిపడినంత ఇందులోకి మసాలా ఐటమ్ని యాడ్ చేస్తున్నాను. ఇలా మసాలా కొంచెం వేగిన తర్వాత ఇందులోకి మనం తయారు చేసుకున్న ఆనియన్ పేస్ట్ని యాడ్ చేసుకుందాము. అలానే ఇందులోనే నేను అల్లం వెల్లిగడ్డ పేస్ట్ని కూడా యాడ్ చేస్తాను, ఒక స్పూన్ వరకు. ఇది మొత్తం పచ్చి వాసన పోయి వేగేంత వరకు కూడా మనం నీట్గా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ పేస్టు మంచిగా ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు ఇందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీని కూడా వేసుకుందాము. ఇది కూడా మొత్తం ఫ్రై అయ్యేంత వరకు, అంటే ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అనేది మంచిగా సెపరేట్ అయిపోతుంది కదా, ఇప్పుడు ఇందులోకి మనం పసుపు, రెడ్ చిల్లీ పౌడర్ 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటున్నాను నేను. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 2 టేబుల్ స్పూన్ వరకు కొబ్బరి పొడి వేసుకొని అన్నీ కలిపి మంచిగా మిక్స్ చేసుకోవాలి. అలానే ఇందులోకి మనం ఉడికించి పక్కకు పెట్టుకున్న గోరుచిక్కుడు ముక్కలను కూడా వేసేసుకుందాము. వీటిలన్నిటిని కూడా మంచిగా అన్నీ కలిసేంత వరకు కూడా కలుపుకోవాలి. అలానే ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఇవన్నీ కూడా కొంచెం సేపు మగ్గనివ్వాలి. ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుందాము. వాటర్ అనేది మరి ఎక్కువ అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ ముందుగానే మనం కొంచెం బాయిల్ చేసాం కాబట్టి కొంచెం వాటర్ అనేది సరిపోతుంది. అంతే, ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మనం ఆయిల్ అనేది సెపరేట్ అయ్యేంత వరకు కూడా ఉడికించుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం గరం మసాలాని యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని ఒక 5 మినిట్స్ నుంచి తీసుకుందాము. చూసారు కదా, మంచిగా ఆయిల్ అనేది సెపరేట్ అయిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం కొత్తిమీర తురుముని యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టి వదిలేసి మనం సర్వ్ చేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే
గోరుచిక్కుడు కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇందులో ఫైబర్ అనేది మంచిగా ఉంటుంది, హెల్దీ కూడా. మీకు కూడా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అలానే షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.